ఇప్పటి వరకు ఏ అంటే అమెరికా, చైనా అని చెప్పుకునే వాళ్ళం. కానీ సీన్ మారింది. గూగుల్, ఓపెన్ ఏ వంటి దిగ్గజాలకు చుక్కలు చూపిస్తూ మన దేశపు సర్వం ఏఐ ఇప్పుడు ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతుంది. ఇండియా సొంతంగా తయారు చేసుకున్న ఈ సర్వం ఏఐలో ఉన్న పవర్ ఏంటి? పూర్తి డీటెయిల్స్ చెప్తా వినండి. వెల్కమ్ టు మమతారెడ్డి టాక్స్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జనరల్గా చాట్ జీపీటీకి మనం ఇంగ్లీష్లో ఏదైనా ఇస్తే టకటకా చెప్పేస్తుంది, అవునా? కానీ మన తెలుగు పత్రాలు, చేతి రాతలు లేదా క్లిష్టమైన టేబుల్స్ ఉన్న ఫైల్స్ ఇస్తే అది తడబడుతుంది. ఎందుకంటే అవి మన కోసం తయారు చేసినవి కావు. కానీ సర్వమే అలా కాదు. భారతీయ సమస్యలకు భారతీయ పరిష్కారం అనే నినాదంతో రంగంలోకి దిగింది. వీళ్ళు లాంచ్ చేసిన సర్వం విజన్ ఇప్పుడు ప్రపంచంలోనే బెస్ట్ డాక్యుమెంట్ రీడర్గా నిలిచింది. ఏ మోడల్స్ ఎలా పనిచేస్తాయో కొలవడానికి కొన్ని టెస్టులున్నాయి. అయితే ఓఎల్ఎం, ఓసిఆర్ అనే టెస్ట్లో సర్వం విజన్ 84.3% మార్కులు కొట్టేసింది. గూగుల్ తయారు చేసిన జెమిని 3 ప్రో కూడా దీనికంటే వెనకే ఉండిపోయింది. ఇక మన దేశపు క్లిష్టమైన టేబుల్స్, మ్యాథ్ ఫార్ములాస్ ని గుర్తుపట్టడంలో 93% స్కోర్ చేసి వరల్డ్ టాపర్గా నిలిచింది. అంటే ఒక పేలవమైన ఫార్మేట్లో ఉన్న ఆఫీస్ ఫైల్స్ ను కూడా ఇది ఇట్టే చదివేస్తుందన్నమాట. కేవలం కొన్ని నెలల్లోనే వందల కోట్ల ఫండింగ్ సంపాదించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మన ప్రధాని మోదీ గారు అన్నట్లు మేక్ ఇన్ ఇండియా కేవలం వస్తువులకే కాదు, ఇప్పుడు ఇంటెలిజెన్స్ కి కూడా వర్తిస్తుందని సర్వం ఏఐ నిరూపించింది. ఇక బుల్బుల్, మనం మెసేజ్ టైప్ చేస్తే చాలు అది అచ్చం మనిషి మాట్లాడినట్లే వాయిస్ ఇస్తుంది. గూగుల్ వాయిస్ లాగా రోబోటిక్ గా కాకుండా మన యాసని, మన భావాన్ని ఇది అర్థం చేసుకుంటుంది. తెలుగుతో సహా 11 భాషల్లో ఇప్పుడు ఇది అందుబాటులో ఉంది. త్వరలో మనం మాట్లాడే 22 భాషల్లో ఇది రాబోతుంది. అంటే రేపొద్దున రైతులు తమ భాషలో ఏఐతో నేరుగా మాట్లాడి సలహాలు తీసుకోవచ్చు. అయితే మనం గర్వపడాల్సిన విషయం ఏంటంటే వీరు సోవరిన్ ఏఐని తయారు చేస్తున్నారు. అంటే మన డేటా మన దేశంలో ఉండాలి, విదేశీ సర్వర్లకు వెళ్ళకూడదు అనే లక్ష్యంతో దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఆధార్ దగ్గర నుంచి బ్యాంక్ వివరాల దాకా మన దేశంలోనే భద్రంగా ఉంటూ మన పనులు చేసి పెడుతుందన్నమాట. విమర్శించిన వాళ్ళే ఇప్పుడు నోరెళ్లబెట్టి చూస్తున్నారు. ఇండియా ఇప్పుడు కేవలం టెక్నాలజీని వాడుకునే దేశం కాదు, టెక్నాలజీని సృష్టించే దేశంగా మారింది. ఇండియాలో ఏఐ విప్లవం మొదలైంది. గూగుల్, మైక్రోసాఫ్ట్లపై ఆధారపడకుండా మన సొంత ఏఐని వాడుకునే రోజులు వచ్చేసాయి. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మన ఇండియన్ స్టార్టప్ చాట్ జీపీటీకి సరైన పోటీ ఇస్తుందా? కామెంట్ బాక్స్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.